నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2027 వరకు 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ఆగస్టు 15కు 2.5 లక్షల ఇళ్లు, డిసెంబర్లో 2.4 లక్షల ఇళ్ల నిర్మాణం. కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సీఎం. అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతం, కొడంగల్ను రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామన్న రేవంత్ రెడ్డి. తప్పుడు కేసులో కోర్టుకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రైల్వే జోన్ సాధన కోసం తప్పుడు కేసులను సవాల్ చేసిన అమర్నాథ్ 6 నెలల జైలు తీర్పు సవాల్ చేస్తూ చట్టపరంగా పోరాటం. ప్రభుత్వ బెదిరింపులకు ఎదురుగా ప్రజాస్వామ్య రీతిలో పోరాటం. 50 ఏళ్ల అంగన్వాడీ వ్యవస్థకు టీజీ ఫుడ్స్ ద్వారా నాణ్యత. చిన్నారులు, గర్భిణీలకు సరైన పోషణ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫుడ్ సరఫరా. ప్రభుత్వం తగిన శ్రద్ధతో సెంటర్లో సామాజిక బాధ్యత కొనసాగిస్తుందని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణం, భూ సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, డిసెంబర్ నాటికి మరో 2.4 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. 2027 నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూభాగం కేటాయించడం, నివాసితులకు సరైన స్థలం, మౌలిక సౌకర్యాలు అందించడం కీలకమని తెలిపారు. విజయవాడ, ఇతర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ ప్రభుత్వం నిరంతరం పురోగతిని గమనిస్తుందని స్పష్టం చేశారు. ఈ చర్యల ప్రణాళికతో, సమయపాలనతో అమలు చేయబడతాయని, ప్రజలకు స్థిరమైన నివాసం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒకవేళ వాళ్ళు గాని ఒప్పుకుంటే 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ బోర్డుకి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 60,000 మందికి పట్టాలు ఒక విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20,000-30,000-40,000 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000. ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. 1 ఈజ్ 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15. 2 మిగిలిన 2,33,000 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ లో దోస్ హు ఆర్ విల్లింగ్. కొడంగల్లో ప్రతి ఒక్కరూ 2034 వరకు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు, పార్టీలు, గుంపులు, వ్యక్తిగత స్వార్థాలను పక్కన పెట్టి ప్రజాసేవకు, ప్రాంతీయ అభివృద్ధికి దృష్టి సారించాలని సూచించారు. ఒక తరహా అన్ని వర్గాలు, వయసులు, పార్టీలు కలిసినప్పుడు కొడంగల్ దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తుందని, విద్య, రోడ్లు, వ్యవసాయం, ఆరోగ్యం, భవన నిర్మాణం వంటి ప్రధాన రంగాల్లో సమన్వయాన్ని పెంచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి హితవు సూచించారు. ప్రతి వర్గం, ప్రతి వ్యక్తి అందరికీ సమాన అవకాశాలు, శ్రద్ధ చూపుతూ కూటమి రూపంలో కొడంగల్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. గానే మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది యాటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆ ఎల్ల ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి కన్నోళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ ఎల్ల తెచ్చిన.
ఇవాళ ఒక్కటి కాదు 100 కావాలంటే మనం సంతకం పెట్టుకుంటే అయితే ఒక్క సబ్ స్టేషన్ కోసం ఆయన కన్నమ్మ కష్టాలు పడాల్సి వచ్చిందారే మా కిషన్ నాయక్ అడిగే మరి ఎట్లనైనా చేయాలి కదా ఆ తండాలకు అని మరి ఆయన సబ్ స్టేషన్ తెచ్చుకున్నాం. ఒక్కటి తెచ్చుకుంటే పెద్ద విజయం అన్నట్టు అనిపించింది. ఇవాళ 400 kV సబ్ స్టేషన్ పరిగికి తెచ్చుకున్నాం. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనము లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం. డైరెక్ట్ కోస్గి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు ముంబై పూనా ఎట్లుంటుందో అంత గొప్ప రోడ్డు ఇవాళ మనం తెచ్చుకుంటున్నాము. ఇవాళ కొడంగల్ చౌరస్తా ఆ ఎల్ల ఎట్లుండే ఇవాళ ఎట్లా తయారవుతుంది. ఆ ఎల్ల ఈ గుడికాడికి వస్తే ఎన్ని సందులు ఎన్ని గుంతలు ఎట్లుండేనో మీరందరూ చూసారు. ఇవాళ మనం కట్టుకోబోతున్న గుడి నమూనా ఆ పక్కన కనిపిస్తుంది. అందుకే మిత్రులారా ప్రతి ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అక్కడక్కడ భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. కానీ నా సూచన ఒక్కటే, రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎన్ని వందల కోట్లైనా ఇవాళ మన దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి. హైదరాబాద్ లో చిల్కల్గూడ ప్రాంతంలో మధ్యరాత్రి జరిగిన ఘోర హత్యపై ఏడీసీపీ నర్సయ్య స్పందించారు. ఆఘాతక హత్యకు బాధ్యులను తక్షణమే గుర్తించి నేరాలకు ఎదురుదెబ్బ ఇవ్వడానికి ప్రత్యేక బృందాలను ఏర్పరిచినట్లు తెలిపారు. సెంట్రల్ పోలీస్ విభాగం, స్థానిక పోలీస్ స్టేషన్లు వేగవంతమైన సర్వేల ద్వారా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత నగరంలో రాత్రిపూట సర్వేలు పెంచి ప్రజల భద్రతను భరోసా ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. యువకులపై దాడి, హింసాచర్యలు ఈ ప్రాంతంలో మరింత చోటు చేసుకోకుండా పౌరుల సురక్షిత జీవనానికి కేంద్ర ప్రభుత్వం, పోలీస్ వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కొత్త భద్రతా ప్రణాళిక విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులందరికీ ముఖ్యమైంది. ఏడీసీపీ సూచనల ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ సూచనలను అనుసరించాలి. తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ ముగ్గురు కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరూ శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. గతంలో నిందితుల మీద ఉన్నాయని తెలుస్తున్నది, మేము వెరిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్యామిలీకి, ఇంకో పక్క ఉన్న వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తాం. అటువంటిది ఇంకా మనకు దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొట్టడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు ఐవేస్తున్నారు. సుపారీ గ్యాంగ్ అనే యాంగిల్ ఇందులో ఎక్కడ కూడా లేదు. ప్రాథమికంగా మనకు ఉన్నదాని ప్రకారం 5 members అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కాన్స్పిరేటర్స్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా అందరిని అరెస్ట్ చేస్తాము. అందరినీ కోర్టు ముందట పెట్టి వాళ్ళకు శిక్ష పట్టేట్టు అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. సార్ ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు సార్. చూస్తాం, అది కూడా వెరిఫై చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేస్తాం. ఇన్ కేసు డ్రగ్ ఉంటే ఆ సెక్షన్ కూడా పెడతాం. ఎవరు ఎలాంటి నేరానికి పాల్పడినా ఇది ఒక రకంగా అబ్బాయి మీద దాడి చేయడం అనేది ఎవరు కూడా సహించరు. సో చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేంత వరకు కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు అది మనం ఈ స్టేజ్లో మనం చెప్పలేము. బట్ అది
మోస్ట్లీ లేదని అనుకుంటున్నాం. బట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం ఫ్యాక్ట్స్ వస్తాయి, ఏం నిజాలు బయటకు వస్తాయి అనేది మనం ఈ స్టేజ్లో చెప్పలేము. అది ఇప్పుడు చెప్పలేము ఆ స్టేజ్. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పిక్చర్లో తీసుకురావడం మాట్లాడడం అనేది అది ఒక ఇప్పుడు అసంభవం, ఇది అంతా కాదు. సో వెరిఫై చేస్తాం. మోటివ్ మాత్రం ఇప్పుడుకున్న ప్రాథమికంగా మాత్రం ఆ లవ్ అఫేర్ అనే విషయంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. మేము ఈ కుటుంబ సభ్యులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు ఎలాంటి అపోహలు పోవద్దు. ఆ తల్లిదండ్రులు కూడా ఏదైతే చెప్తున్నారో ఎలాంటి అపోహలు పోవద్దు. తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళందరినీ చట్టం ముందు తీసుకొచ్చి చట్ట ప్రకారము చర్య తీసుకుంటాం. మళ్ళీ మీ అందరి సభాముఖం చెప్తున్నాం, వాళ్ళు కూడా ఎలాంటి ఈ దుందుడుకు చర్యలు చేసి వాళ్ళు మాకు పోలీసులు సహకరించాలని మరొకసారి మీ అందరి ద్వారా ఆలోచిస్తాం. టీమ్స్ ఫామ్ అయిపోయినాయి, అన్నీ ఒక 5-6 టీమ్స్ ఫామ్ అయినాయి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇమ్మీడియట్గానే మేము వాళ్ళందరినీ అతి త్వరలో అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చూపిస్తాము. చట్టం ఇంకా నడుస్తున్నది, చెప్తాము అది మేము. పరువు హత్య లేదు, పరువు హత్య ఏం లేదు, పరువు హత్య అనేది యాంగిల్ లేదు. బట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ చెప్పనీకి లేదు. ఈ ప్రాథమిక ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది ఇన్వెస్టిగేషన్. అన్ని యాంగిల్లో ఎక్కడ కూడా వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా కఠినమైన శిక్షలు మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అందరు చెప్తున్నారు అక్కడ అవుతున్నాయి అన్నారు. బట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ కాకముందు ఎవరు కూడా చేయలేదు. మీరు చెప్పే కంప్లైంట్ నిజంగా మా వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్. మీ కంప్లైంట్ ఇస్తే 2 నెలల్లో 3 హత్యలు అనేది మరి నాకైతే తెలియదు. మేమని అన్ని ఆరోపణలను పరిగణలో తీసుకుంటాం. వాళ్ళ క్రిమినల్ రికార్డు అంతా తీసుకుంటాం. వాళ్ళని అన్ని రకాలుగా కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. నిన్న డీసీపీ గారు కూడా వచ్చినారు కదా, చిలకల కూడా జ్యూరిడిక్షన్లో లా అండ్ ఆర్డర్ ఏమన్నా చేజారిపోయిందా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేజారిపోలేదని మీరు అందరూ చూస్తున్నారు. ఇది ఒక ఇష్యూ మీద జరిగిన హత్య, ఇదేదో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కాదు. బట్ లేట్ ఎక్కడ రాలేదు, ఇమ్మీడియట్. నేనే నైట్ డ్యూటీ ఉన్నాను, ఇమ్మీడియట్ రష్ వచ్చాము. అన్నీ వచ్చాను, నేను నైట్ డ్యూటీ ఉన్నాను. రాత్రి కొడంగల్లో 1972లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో పునర్నిర్మాణం అవుతోంది. ఈ ప్రత్యేక ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. పునర్నిర్మాణ కార్యక్రమం అత్యద్భుతంగా, సౌందర్యవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దబడుతుంది. ఆలయ నిర్మాణం ప్రాదేశిక అభివృద్ధికి, ప్రాంతీయ పర్యాటక ఆకర్షణకు, భక్తుల కోసం సౌకర్యాలు అందించడానికి కీలకం. మంత్రివర్యులు, భక్తులు, పర్యాటకులు ఆలయాన్ని సౌకర్యంగా ఉపయోగించగలిగేలా ప్రతి విభాగాన్ని పరిశీలించారని, ప్రాజెక్టు నాణ్యత, భద్రతపై సూత్రపూర్వక నియంత్రణ తీసుకోవాలని సూచించారు. ఈ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు మానవత, సాంస్కృతిక బాధ్యతగా భావిస్తామని, భక్తులకు సౌకర్యం, సుందరత, భద్రత కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మానవత్వం ఫరిడిల్లాలే, భక్తి శ్రద్ధలతోటి జీవించాలే. ఇలాంటి అద్భుతమైన ఆలోచన, ఒక కమిట్మెంట్, ఓ నిబద్ధత అనేది చాలా మంది ప్రజా నాయకులకు ఉండదు. ఇది నాకు వ్యక్తిగతంగా, లేదా మీకు, లేదా వేదిక పైన ఉన్న అందరికీ మనమందరం అదృష్టవంతులం. ఇలాంటి సువర్ణమైన అవకాశం మనకు రావడము, ఈ శిలాశాసనాలలో పూజల్లో మేము పాల్గొనడము నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కోట్ల శ్రీనివాస్ గారు కేటీఆర్ చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి గారులపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణ స్థాయి నుంచి అధికారం చేపట్టి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని గౌరవించాల్సిందని పేర్కొన్నారు. కేటీఆర్ తన భాష, తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరిస్తూ ప్రజా రాజకీయాల్లో వాడకపు విధానాలు తప్పకుండా సమీక్ష చేయబడతాయని స్పష్టం చేశారు. ఒక దేశాన్ని నిర్మించిన ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. శ్రీమతి ఇందిరాగాంధీ బలిదానం కుటుంబం కోసం కాలే, ఈ దేశం కోసమైన సంగతి ఈ దౌర్భాగ్యమైన కేటీఆర్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం బలిదానమయ్యారు. తల్లి తనయుల బలిదానం ఈ దేశం ఎప్పుడు మర్చిపోదన్న సంగతి కూడా ఈ కేటీఆర్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వస్తే ఒక ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి పదవికి పట్టం కట్టారు. అంటే ఒక త్యాగాల కుటుంబం. అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా 2009లో ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మద్దతు తెలిపి ఏదైతే ప్రధానమంత్రి చేశారు. అదే విధంగా ఈయన త్యాగాల కుటుంబం
బలిదానాల కుటుంబం గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ గారికి లేదు. తస్మత్ జాగ్రత్త అని సందర్భంగా మనం చేస్తాను. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రజాపాలన చేస్తున్న ముఖ్యమంత్రి పైన నువ్వు వరంగల్ గడ్డ మీద నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకో. తస్మత్ జాగ్రత్త. గతంలో మీరు ఆర్థిక విధ్వంసం చేసిర్రు, గతంలో మీరు అవినీతి పాల్పడ్డారు. మీ కుటుంబానికి మాత్రం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు సువేందు అధికారి బీజేపీలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది బెంగాల్ చరిత్రలో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి కావడానికి అతిపెద్ద అడుగు. మే 9న కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఘన ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో వ్యూహాత్మక విధంగా కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లనుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం, మౌలిక సవాళ్లను ఎదుర్కోవడానికి సువేందు ఆధ్వర్యంలో పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. এরপর আমাদের মাননীয় শমীক ভট্টাচার্য মহাশয় আমাদের বিধায়ক দলের নেতা আমাদের শুভেন্দুদাকে সংবর্ধনা দেবেন। আজকে अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। আমাদের উড়িষ্যার শেখ আমাদের মোহন মাঝিজি সংবর্ধনা করলেন। আমাদের বিধায়ক দলনেতা মাননীয় শুভেন্দু অধিকারী মহাশয়কে, এরপর আমাদের মাননীয় শমীক ভট্টাচার্য মহাশয় আমাদের বিধায়ক দলনেতা আমাদের শুভেন্দুদাকে সংবর্ধনা দেবেন। అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు అందించే పోషకాహారం ద్వారా వారి ఆరోగ్యం, పోషణ స్థిరంగా ఉండి టీజీ ఫుడ్స్ కార్మికుల కోసం ప్రత్యేక దృష్టి తీసుకుని వారి ఆరోగ్యం, పనితీరు పట్ల ప్రభుత్వ శ్రద్ధను నిరూపించింది. కొత్త కార్యక్రమం ప్రారంభించి కార్మికులు సముచిత పోషకాహారం పొందేలా చర్యలు చేపట్టడం ప్రారంభమైంది. చైర్మన్ టి నిర్మలా జగ్గారెడ్డి ఈ విధంగా సెంటర్లలో తగిన నాణ్యత, భద్రత, సరైన సరఫరా కొనసాగించడం ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చిన్నారులు, స్త్రీలు ఆరోగ్యంగా ఉండే విధంగా నిరంతర ఫుడ్ సప్లై, నాణ్యత నియంత్రణ కొనసాగిస్తామని తెలిపారు. అందరికీ మరి చేసే సేవ మీకు ఇంకా కూడా కలిగించాలి. ఆ దేవుడు ఆరోగ్యాలు కూడా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మేము ప్రతి జిల్లాలో చూస్తే ఫుడ్ నుంచి వచ్చే ఆహారం తిని కొంతమంది పిల్లలు వెయిట్ లాస్ ఉండడం, పెరగకపోవడం, హైట్ పెరగకపోవడం, లేకపోతే రక్తహీనత, రక్తం తక్కువ ఉండిపోవడం, అలాంటి రోగాలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్స్ కి ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా సప్లై చేస్తుంటే ఈరోజు చాలా ఈ కార్పొరేషన్, ఈ ఫుడ్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి వెల్నెస్ వస్తుంది పిల్లలందరికీ, తల్లులకు కూడా. తెలంగాణ రాష్ట్రం కాదు, ప్రతి దగ్గర కూడా
ఆడవాళ్ళు బలహీనంగా ఉంటారు, రక్తహీనంగా ఉంటారు. ఎందుకో మన అందరికీ తెలుసు. మహిళ ఎప్పుడైనా కానీ పంచి పెట్టడమే కానీ తన కడుపు చూడదు, ఎదుటి వాళ్ళ కడుపు చూస్తుంది. భర్త కానీ కొడుకు కానీ బిడ్డ కానీ కడుపు చూస్తుంది, తన కడుపు కాల్చుకొని. మనము ప్రొవైడ్ చేస్తే ఆ తల్లికి కడుపులో ఉన్న బిడ్డ బాగుంటది, తల్లి బాగుంటది, ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్లో లేకపోతే పుట్టిన పిల్లలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సత్తయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలకు సమాధానమిచ్చారు. గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి బెదిరింపు కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. కేసులో ఏవైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళా ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే అట్టుదాటి ప్రవర్తనే చర్యలకు కారణమని స్పష్టం చేశారు. గతంలో శ్రీధర్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయని, పోలీస్ చర్యతో అందరితో సమానంగా తీసుకున్నట్లు తెలిపారు. ఆ గ్రామంలో ఒక కొత్త నూతనంగా నిర్మితమవుతున్న ఒక ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తి మీద అక్కడికి పోయి బెదిరించినాడని, ఫోన్లో బెదిరించినాడని ఓ దరఖాస్తు వస్తే ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన దాంట్లో విచారణలో భాగంగా అతన్ని పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి పిలవడంలో భాగంగా పిలుచుకొచ్చిన తర్వాత అతన్ని కొన్ని విషయాలు అడగడం జరిగింది. మీరు ఎందుకు పోయారు, మీరు ఎందుకు ప్రశ్నించారు, ఒకవేళ మీకు అభ్యంతరం ఉంటే సంబంధిత శాఖలతో మీరు సంప్రదించి వాళ్ళకు ఫిర్యాదు రూపకంగా కానీ కన్సల్ట్ చేసి కానీ వాటికి తీసుకోవచ్చు అని చెప్పేస్తున్నప్పుడు అతను మహిళా అధికారం కూడా చూడకుండా అభ్యంతరకర భాష మాట్లాడడం. దాని విధంగా మొదలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో అందరికీ రిసీవ్ చేసుకున్నట్టే అతన్ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది, అతనితో మాట్లాడడం జరిగింది. అతను చెప్పింది కానీ అతని ప్రవర్తన మీ అందరికీ కూడా గతంలో మీరు లోకల్ కాబట్టి మీకు ఐడియా కూడా ఉంటుంది. కొంత అభ్యంతరకరమైన భాష వాడడం వల్ల అతన్ని ఇప్పుడు ఆ రకం కింద కూర్చోబెట్టిందని చెప్పేసి అతను చెప్పుకుంటాడు. దానికి కారణం ఎవరు? ఆయన ప్రవర్తన. సరే, ఆ విషయం అది ఉంది. దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీద దాని తదుపరి చర్య తీసుకుంటాం. కేసే లేదు అంటే అతను మీరు ఆ వీడియోలో మీరు చూస్తూ మీకు అందరికీ కూడా మీరు అంత చెప్తున్నాం. నాకు కేసు అవుతుందని తెలుసు, నేను తెలిసే చేసినా అని చెప్పేసి స్పష్టంగా ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. చట్టం పట్ల ఎంత దాని గురించి విధేయత ఉంది, చట్టం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. అతనే చెప్తుండు, నేను కూడా చూసిన ఫుటేజ్ క్లిప్పింగ్. నాకు కేసు అవుతుంది అని తెలిసి ఉంటే ఇప్పుడు నిజమే. దానికి ఇప్పుడు ఆ విలేజ్లో పోలీసు వారు దాంట్లో దేవాలయాలకు ఇచ్చిన దానికి వ్యతిరేకం కాదు. ఆడ ఈ పల్లె ప్రకృతి వనం చెట్లు చేయడం దాంట్లో మాకు సంబంధం. దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, సపరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తారు. ఇంకా రోడ్డు కింద వాటికేవి కూడా మాకు సంబంధం లేదు. వాటికి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క పనికి ఒక శాఖ ఉంది. ఆ శాఖ వాళ్ళు దానికి సంబంధించేసి వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే అతనే కాదు ఇంకెవరికైనా కానీ, ఆ ఊరు వాళ్ళు కాదు వేరే ఎవరికైనా కానీ ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా సంబంధిత శాఖతోటి సంప్రదించి దాంతో తగు చర్యలు తీసుకోవడానికి ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది. పోలీసు వారిని దాంట్లో డబ్బులు తిన్నారు ఆరోపణలు ఉంటే, ఒకవేళ నిజంగా ఆయన దగ్గర ఆధారం ఉంటే మా పై అధికారులు ఉంటారు, ఆ పై అధికారుల దగ్గర పోయి సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు విచారణ చేస్తారు. దానికి అనుగుణంగా లభించిన సాక్ష్యాధారాలకు ఆధారంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఈ రకంగా చేయడము ఇదంతా ఒక రకంగా బెదిరింపు చేసే కార్యక్రమంలో భాగమని నేను చెప్తాను. ఎందుకంటే అతను నా మీద కేసులు లేవు అని చెప్పేసాను. అతని మీద ఒక 5 కేసులు ఈ కేసులో కలుపుకొని గతంలో నేను ఈ హంగారులో పనిచేస్తున్న కాలంలో గతంలో ఒక ప్రైవేటు ఈ వెంచర్ వాళ్ళతోటి ఏదో మధ్యవర్తి 1975లో ప్రధాని ఇందిరాగాంధీ చేత ప్రారంభించిన అంగన్వాడీ వ్యవస్థ పేదల కడుపు తడమే విధంగా సేవలందించింది. ప్రస్తుతం ఈ సెంటర్లో టీజీ ఫుడ్స్ ద్వారా చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సరఫరా అవుతోంది. సీతక్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆహార నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
చిన్నారుల ఆరోగ్యం, భద్రత, పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని స్పష్టం చేశారు. టీజీ ఫుడ్స్ సప్లైలో ఖచ్చితమైన నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారా పిల్లలు, స్త్రీలు ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. మహబూబ్నగర్ జిల్లా నుంచే బూరుగుల రామకృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారి జిల్లా నుంచి ఆనాడు 75లో పేద పిల్లల కడుపు నింపాలి అని, పేద పిల్లలు ఆకలితో అల్మటించవద్దని అంగన్వాడీ సెంటర్స్ను ప్రారంభించినటువంటి మహనీయురాలు, ఉక్కు మహిళ మరి స్వర్గీయ ఇందిరమ్మ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ప్రారంభించినటువంటి అంగన్వాడీ సెంటర్స్ కు మరి ఈ యొక్క టీజీ ఫుడ్ ఇక్కడ నుంచి అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అంగన్వాడీ సెంటర్స్ లోకి ఫుడ్ ను పంపించి పిల్లల యొక్క ఆహార భద్రతను పర్యవేక్షించినటువంటి పరిస్థితి, ఆహార భద్రతను కల్పించినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మహా గొప్ప ప్రదేశం ఈ రోజు ఈ యొక్క టీజీ ఫుడ్ సెంటర్. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అనేక రకాల సమస్యలు ఇంకా ఉండొచ్చు, కానీ మనం పెట్టే ఫుడ్ బాలామృతం కానీ, బాలామృతం ప్లస్ కానీ, మరి ఇన్స్టెంట్గా రేపు నుంచి తొలి ముద్ద కానీ, ఇవన్నీ ఈ దేశ భవిష్యత్తు కోసం మన పిల్లల్ని బలంగా, వాళ్ళ బాల్యాన్ని బలంగా ఉండేందుకు తయారు చేసేటువంటి ఫుడ్ ఇక్కడ మీ చేతుల మీదుగా తయారవుతుంది. అందుకని ఏ చిన్న మిస్టేక్ అయినా ఇవాళ ఈ సమాజము, ఒక జనరేషను అనారోగ్యం పాలవుతుంది. అందుకనే ఇక్కడ నుంచి వచ్చే ప్రతిదీ కూడా చెక్ చేసుకొని ఏ అధికారి కానీ, ఏ కార్మికులు కానీ అశ్రద్ధ చేయొద్దు. ఇక్కడ నుంచి పోయేది తినే దాంట్లో మన పిల్లలు ఉంటారు, మన చుట్టాల పిల్లలు ఉంటారు, మన ఊరు పిల్లలు ఉంటారు, మన ఇంటి పక్క పిల్లలు ఉంటారు. అదే కాకుండా మన దేశ భవిష్యత్తు పిల్లలు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మనము ప్రతిదీ కూడా ఇక్కడ దృష్టి పెట్టుకొని తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇప్పటి వరకు ఈరోజు గెయిన్ ప్లాంట్ ఏదైతే మనము శంకుస్థాపన చేసుకున్నామో, భూమి పూజ చేసుకున్నామో, చాలా సంవత్సరాలుగా అది పెండింగ్ ఉంది. దాని మూలంగా కార్మికులకు కూడా కొంత బర్డెన్ ఉండొచ్చు. కానీ ఈరోజు అది తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఇంకా నాణ్యమైనటువంటిది మనం అందించగలుగుతాం. కాబట్టి సెక్రటరీ గారు, చైర్మన్ గారు, మరి టీజీ ఫుడ్ ఎండి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి 3 మెన్ టీమ్గా మీరు తయారై ముగ్గురు కనీసం వచ్చే నెల వరకు దాన్ని వాడుకలోకి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు, ఎంపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం కోర్టులో హాజరయ్యారు. రైల్వే జోన్ సాధన కోసం గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. అమర్నాథ్ గారి ఈ తీర్పును సవాల్ చేస్తూ చట్టపరంగా పోరాడుతున్నట్లు, ప్రభుత్వ బెదిరింపులకు అతన్ని తట్టిపెట్టలేరని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా ప్రజాస్వామ్య రీతిలో పోరాటం కొనసాగుతున్నట్లు బహిరంగంగా తెలిపారు. మాజీ మంత్రి వచనాలను అవమానంగా తీసుకోకుండా చట్టపరంగా సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.